హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైంలో క్విక్గా తయారు చేసుకునే ఒక స్నాక్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం బొరుగులండి. చాలా చాలా బాగుంటాయి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, ఈ వెల్లుల్లి కారం బొరుగులు చూస్తుంటేనే నోట్లో నీళ్ళురుతున్నాయి. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సులువుగా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 10-15 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వలచకుండా ఇలా డైరెక్ట్గా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పైన కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా మాత్రం గ్రైండ్ చేసుకోకండి, ఇలా పలుకుగానే ఉండాలి. ఇలా ముద్దలా తయారవుతుందనమాట. వీలైతే రోట్లో దంచుకోండి, ఇంకా ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. మనం తీసుకునే బొరుగుల్ని బట్టి ఆయిల్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ 1 టీ స్పూన్ దాకా ఆవాలను వేసి బాగా వేయించుతున్నాను. ఆవాలు వేగిన తర్వాత ఇందులోకి 1 టీ గ్లాస్ దాకా పల్లీలు, 1/2 టీ గ్లాస్ దాకా పుట్నాల పప్పు వేసి బాగా దోరగా వేయించండి. ఇలా కారం బొరుగులు చేసుకునేటప్పుడు ఇలాగా పల్లీలు, పుట్నాలు కాస్త ఎక్కువ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇవి 2 కూడా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టినటువంటి 5-6 పచ్చిమిర్చి, అలాగే 7-8 ఎండుమిరపకాయలు, కచ్చాపచ్చాగా దంచిన 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసి బాగా వేపండి. ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని వేయడం వల్ల తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. ఇవి కూడా లైట్గా వేగుతూ ఉండగానే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, గుప్పెడి కరివేపాకును వేసి కరివేపాకు అంతా కూడా క్రిస్పీగా వేగేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోండి. 1-2 నిమిషాల పాటు. 2 నిమిషాల తర్వాత చూస్తే కరివేపాకు బాగా క్రిస్పీగా తయారైపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టినటువంటి వెల్లుల్లి కారం మొత్తాన్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేయించండి. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించిన తర్వాత చూస్తే ఈ వెల్లుల్లి కారం కూడా బాగా వేగి మంచి సువాసన వస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే స్టవ్ ఆపి కాస్త చల్లారనివ్వండి. పోపు వేడిగా ఉన్నప్పుడు బొరుగులు వేయకూడదండి. బాగా చల్లారిన తర్వాత బొరుగులు వేసుకొని బాగా కలపాలి. ఇక్కడ చూస్తున్నారా, ఇలా వేసిన తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోండి. ఇలా మీకు కష్టం అనిపిస్తే ఇంట్లో పెద్ద పెద్ద బేసన్లు ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో వేసుకొని బాగా కలుపుకోండి. అంతా కూడా ఈవెన్గా కలుస్తుంది. ఇలా చక్కగా కలుపుకున్నారంటే వెల్లుల్లి కారం అంతా కూడా బొరుగులంతటికీ ఈవెన్గా పడుతుంది. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే వెల్లుల్లి కారం బొరుగులు మనకి చాలా త్వరగా ఈజీగా రెడీ అయిపోయాయి. చూడండి, ఎక్కువ శ్రమ పడకుండా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకసారి కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 2-3 వారాల వరకు నిలవ ఉంటాయి అన్నమాట. ఎయిర్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, క్రంచీగా ఎంత బాగా రెడీ అయిపోయాయో. ముఖ్యంగా ఏంటంటే ఈ స్నాక్ని మనం ఎంత తిన్నా కూడా పొట్ట లైట్గానే ఉంటుందండి. సో ఎవరైనా తినచ్చు. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈ కారం బొరుగుల్ని. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఈ వెల్లుల్లి కారం బొరుగులు మీకు కూడా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.